ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా, నా ఎందుకు రండి, మీ భారాన్ని తొలగించి నేను మీకు శాంతిని సమాధానం దయచేస్తానని యేసు ప్రభు పిలుస్తున్నాడండి. ఆయన యొద్దకు రండి, మీ పాప భారాన్ని నా దేవుడు తొలగిస్తాడు. మీ శాపం నుంచి, వ్యసనాల నుంచి నా దేవుడు విడుదల కలిగించేసి మీ కుటుంబాలకు, మీ హృదయములకు శాంతిని సమాధానాన్ని నా దేవుడు దయచేస్తాడని మీరందరూ కూడా సువార్త ప్రకటించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? సువార్త ప్రకటించండి అని. ఇవి దేవుడు చెప్పిన ఇవన్నీ కూడా మీరు చేస్తే ఏమైతే తెలుసా? దేవునితో అంటు కట్టబడతారు. ఏమైతే? దేవునితో అంటు కట్టబడతారు. దేవునితో అంటు కట్టబడి నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడు నీ బ్రతుకులు ఏది కొదువై ఉండదు. ఒకవేళ ఈ రోజు నీ స్థితి ఓ మార అనుభవంగా ఉండొచ్చు, ఈ రోజు నీ స్థితి అనేకులు తునీకరించేదిగా ఉండొచ్చు, నిందలలో నీవు ఉండొచ్చు, అవమానాల్లో మీరు ఉండొచ్చు. కానీ ఈ రోజు ప్రభు మాట్లాడినట్లుగా ఆయన చెప్పినట్లుగా మీరు చేయగలిగితే ఈ లోక మంత్రి కూడా శాపానికి గురైనా సరే నిన్ను నా దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు.